తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు, విద్యా సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉండి లాభాల దిశలో పయనిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, అనుకూల బదిలీలు, ప్రాధాన్యతలు పెరగడానికి మంచి అవకాశాలని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు, నూనె, అపరాల, ధాన్య వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది. కుటుంబపరమైన అభివృద్ధి, మనశ్శాంతి కలిగి ఉంటారు. వాహన సౌకర్యం, తత్సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు అభివృద్ధి పదంలో ఉంటాయి. మీరు చేపట్టే కార్యక్రమాలు ఏ విధంగా ఇబ్బంది లేకుండా నడుస్తున్న సంతృప్తి కలుగుతుంది. తాత్కాలికంగా చేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. సంతానం చదువు, వారి ఖర్చులు పెనుభారం అవుతాయి. రుణాలు చేయవలసిన పరిస్థితి తప్పకపోవచ్చు. దురాశపరులైన ఒక తెలివి తక్కువ బృందాన్ని వెంటబెట్టుకుని నిధుల కోసం, నిక్షేపాల కోసం వేట కొనసాగిస్తారు. ఈ నిధులు అన్వేషణలో ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి. అపఖ్యాతి మిగులుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని నమ్మకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఇతరుల సలహాలు, సూచనలు ప్రభావితం కాకుండా గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఉబకాయంతో బాధపడే వారికి కొంత ఊరట లభిస్తుంది. ఇతరుల నుండి సలహాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని గ్రహిస్తారు. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తిపాస్తులు కొంతవరకు కలిసి వస్తాయి. ఆర్థికంగా లోటు కలిగినప్పటికీ మనసు సంతృప్తి, బంధువులు, మిత్రులతో ప్రతిష్ట పెరుగుతుంది. ప్రతిష్టాత్మక వృత్తుల్లో ఉన్న వారికి గొప్ప అవార్డులు, రివార్డులు, ప్రశంసలు లభించే అవకాశాలు గోచరిస్తోంది. సభలకు, సమావేశాలకు ఎక్కువగా హాజరవుతారు. తద్వారా కొన్ని పరిచయాలు, ఉపయోగాలు ఏర్పడతాయి. మీ సన్నిహిత మిత్రులు మీరు వద్దని వారించినా దురాశకు పోయి నష్టపోతారు. ఎవరికీ నష్టం లేని చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి విద్యాపరంగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వీసా, పాస్పోర్ట్ వంటివి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి ధనుసు రాశి.